డాక్టర్ గారు, టెస్టికల్స్ సైజు బట్టి సెక్స్ ఎక్కువ ఉండటం తక్కువ ఉండటం ఉంటుందా? టెస్టికల్స్ వీటినే వృషణాలు అంటారు. కొంతమందికి పెద్దగా ఉంటాయి, కొంతమంది చిన్నగా ఉంటాయి. కొంతమంది పెద్దగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బొరిబీజం ఉంటుంది, బొరిబీజం. కొంతమందికి ఆర్కైటిస్ అంటాం, అవి ఉబ్బుతాయి కూడా, వాచుతాయి, అలా కూడా పెద్దగా ఉంటాయి. అంటే టెస్టికల్స్ పెద్దగా ఉన్నట్లయితే న్యాచురల్గా పెద్దగా ఉన్నాయా, లేదా బొరిబీజం ఉన్నది పెద్దగా ఉన్నాయా? కొంత టెస్టికల్స్ చిన్నదే ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది, అరే నాకు ఇదివరకు ఇంతేనండి ఇప్పుడు ఇంత అయిపోయిందండి అంటారు. చూస్తే బొరిబీజం హైడ్రోసీల్ అంటాం, దానికి ఆపరేషన్, దానిలో నీరు చేరుతుంది, చుట్టూ సంచి ఉంటుంది, ఆ సంచిలో నీరు చేరిపోతుంది. నీరు చేరితే పెద్దగా ఇంత కూడా కొంచెం ఇంత అయిపోతుంది అన్నమాట. అంచేత ఆ చిన్నదిగా ఉందా పెద్దగా ఉన్నది మనకి స్కానింగ్ చేస్తే తెలిసిపోతుంది. సాధారణంగా టెస్టికల్స్ సైజు బట్టి ఆ సాధారణ మనుషులకి యావరేజ్గా ఒకటేలాగా ఉంటాయి, పెద్ద తేడా ఉండదు, చిన్న కొద్దిపాటి తేడాగా ఉంటుంది, అంతకంటే లేదు. టెస్టికల్స్ సైజు బట్టి చిన్నగా ఉన్నా, మీడియం సైజు ఉన్నా, పెద్ద సైజులో ఉన్నా దాదాపు ఒకటేలాగా హార్మోన్స్ విడుదలవుతాయి. సాధారణ హార్మోన్స్ మొత్తం బాగా ఉంటాయి, తేడా ఏమి ఉండదు. కానీ ఒక్కడే తిరుగుతుంది, టెస్టికల్స్ మరీ చిన్నగా ఉంటే మాత్రం వీరి కణాలు మాత్రం తగ్గిపోతాయి. కొంతమందికి చిన్నగా ఉంటాయి, మాలు చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్న వాళ్ళకి సెక్స్ పవర్ ఉంటుంది, సెక్స్ చేస్తారు, తగ్గదని చేస్తారు, కానీ వీరి కణాలు తగ్గిపోతాయి ఉండేవాళ్ళకి. సైజు మరీ చిన్నగా ఉంటే మాత్రం వీరికి తగినంత ఉండవు. అది కొంతమంది మీరు సెక్స్ బాగానే చేస్తున్నా కదండి, వీరి కణాలు లేకపోవడం ఏంటి అంటారు. వాళ్ళ సైజు వాళ్ళకి అంచేత టెస్టికల్స్ సైజు బట్టి టెస్టోస్టెరాన్ కొద్ది చిన్నగా ఉన్నా, మీడియం సైజు ఉన్నా, లార్జ్ సైజు ఉన్నా దాదాపు ఒకటే రకంగా హార్మోన్. మరీ చిన్నగా ఉంటాయి, అప్పుడు టెస్టోస్టెరాన్ అండ్ సెక్స్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి కావచ్చు, కానీ యావరేజ్గా మాత్రం అందరికీ సెక్స్ సరిపోయిన హార్మోన్లు విడుదలవుతూనే ఉంటాయి. అయితే కొంతమందికి ఫంక్షన్ సరిగ్గా లేకపోవచ్చు, హార్మోన్లు తక్కువగా విడుదలవడానికి కారణం సైజు కాదు, ఆ టెస్టికల్స్ సరిగ్గా పనిచేయవు. దాంట్లో లైడింగ్ సెల్స్ ఉంటాయి, సెమినిఫెర్ ట్యూబుల్స్లో వీరికణాలు ఉత్పత్తి అవుతాయి, లైడింగ్ సెల్స్ ద్వారా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి. ఆ లైడింగ్ సెల్స్ సరైన విధంగా ఆ హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, చాలా కణాల్లో అవుతాయి, ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ. కొన్ని సందర్భాలు బ్రెయిన్లోంచి FSH, LH అని గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ ఉంటాయి, అవి సరిగ్గా స్టిమ్యులేట్ చేయకపోవడం వల్ల అవి హార్మోన్స్ సరిగ్గా వస్తుంది కాకపోవచ్చు. ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. అదే ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే టెస్టికల్స్ సైజు బట్టి సెక్స్ పవర్ అనేది కరెక్ట్ కాదు. అది మామూలుగా ఆల్మోస్ట్ అందరికి ఒకటేలాగా ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న ఏవైతే హార్మోన్లు ఉత్పత్తి చెయ్యాలో ఆ కణాలు సరిగ్గా లేకపోతే మాత్రం సెక్స్ పవర్ తగ్గుతుంది. ఎందుకని టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది కనుక. టెస్టోస్టెరాన్ హార్మోన్ దేనికోసం అంటే పొటెన్సీ, మేల్ పొటెన్సీ. ఆ మేల్ పొటెన్సీ, సెక్స్ పొటెన్సీ కోసం టెస్టోస్టెరాన్ హార్మోన్ అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.